నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము. ఆయనది తర్వాత ఆయన మొత్తము అసలు 3 చాప్టర్స్లో చెప్పాడని అనుకున్నాము. సత్, చిత్, ఆనందం వాటికి సంబంధించి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే పాయింట్ మీద వచ్చినటువంటి ఆ 3 ఉన్నాయి కదా. ఏంటి అసలు సత్యం అంటే ఏంటి అంటే ఒకటే ఒక పరమాత్మ సర్వత్రా వ్యాపించున్నాడు. దాన్ని మన చిత్తుతోటి అంటే మన జ్ఞానంతో దాన్ని విడగొట్టి చూసుకుంటే రెండు ఒకటే అనేటువంటి విషయం అనేది అది ఆనందం అన్నట్టు చెప్పున్నారు. సో ఫస్ట్ చాప్టర్లో 5 టాపిక్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. రెండోది వచ్చి ఇప్పుడు జ్ఞానానికి సంబంధించి ఇప్పుడు చిత్ర దీప ప్రకరణం మాట్లాడుకుంటున్నాము. అది ఈరోజు నేనేం విన్నానంటే ఈరోజు ఆయన మాట్లాడింది ఏంటంటే విద్యారణ్య స్వామి వారు ఏమంటారు, ఇట్ ఇస్ ఎ స్టాంప్ అనమాట. అద్వైత సిద్ధాంతం ఆయన చదివిన పుస్తకాలు శంకరాచార్య కానీ, తర్వాత వ్యాసుడికి సంబంధించి చెప్పిన బ్రహ్మసూత్రాలు కానీ, తర్వాత ఉపనిషత్తులు కానీ, మొత్తం అన్నిట్లో కూడా అద్వైత వేదాంత సారాన్ని పట్టుకొని అద్వైతం తప్ప ఇంకొకటి లేదు అనే దాని మీద అదొక్కటే మనకి మార్గం చూపించగలదు. అంటే మన సమస్యలు ఏంటి, జనన మరణాలే కదా, వాటిలో నుంచి పరిష్కారం కావాలంటే అద్వైతం తప్ప ఇంకొకటి లేదు అని చెప్తూ ఆయన ఏమన్నారంటే ఈ టాపిక్లో, ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఎవ్వరూ ఏ విషయాన్ని ఈవెన్ ఉపనిషత్తులు చెప్పిన విషయాన్ని కూడా సక్రమంగా అర్థం చేసుకోకుండా ఎవరు తోచిన వాదాన్ని వాళ్ళు బలం చేసుకుంటూ ఉన్నారు. అందుకని మాకేం ఎవరి మీద కోపం లేదు, కానీ అది మేము కరెక్ట్గా చెప్పకపోతే వాళ్ళకి తెలియని విషయాన్ని అందరికీ చెప్పి అదేనని చెప్పి వాళ్ళు మోసపోయేదే కాకుండా జనాన్ని కూడా మోసం చేస్తారు. అంటే ఆ రోజుల్లోనే ఆయన రాసినది అనమాట. అందుకని సిద్ధాంతం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి, అలా వీళ్ళు చేసుకోవటం లేదు. అందుకని దాన్ని అన్ని సిద్ధాంతాలని చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి అన్ని సిద్ధాంతాలు ఆయన డిస్కస్ చేశారనమాట. దీంట్లో ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, సరే ఆ విషయాలకు వెళ్ళబోయే ముందు అసలు ముందు సత్యం చూద్దాము. సత్యం అంటే ఏంటి, అన్నాడు. స్వ అంటే ఏంటి, ఆత్మ అన్నాడు. స్వహ అంటే ఏంటంటే అహంకారం అన్నాడు. ఆత్మ అంటే ఏంటి, అది సాక్షి, కదలదు. అహంకారం అంటే ఏంటి, కర్తృత్వ భావన, అంటే చాలా పనులు చేసుకుంటూ పోవడం అనమాట. అందుకని ఈ ఆత్మ అనేది కదలదు, మెదలదు, ఉన్నది, సాక్షిగా ఉంది. ఈ అహంకారం అనేది ఏంటి, ఇది మారుకుంటూ పోతున్నది. అంటే మారుతూ పోతుంది అంటే చాలా చాలా పనులు చేసుకుంటూ పోతున్నది అని అంటాడు. అందుకని కూడా ఒక చోట కూడా మన రమణ మహర్షి దాంట్లోనే ఏదంటాడు, ఊరకుండు ఉండడం ఉత్తమ యోగం అన్నారు కదా. ఊరకుండడం అంటే ఏంటి, భగవతత్వంలో ఉండడం, ఊరుకొని ఉండడం. కానీ జీవత్వంలో ఏంటి, ఏదో ఒకటి చేసుకుంటూ పోవడం, చేసిన తర్వాత ఏంది, కర్త పని నిర్వర్తించడం, దానికి సంబంధించినటువంటి ఫలాన్ని అనుభవించడం, అంతే కదా. ఆలోచన, పని, మాట, చేత ఇవన్నీ కూడా జీవత్వానికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి క్షణం కూడా మారుతూ ఉంటాయి. ఈ ఆత్మ మాత్రం మారదు, అది కదలకుండా ఉంటుంది అనే విషయం మీద ఆయన చెప్పున్నారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పున్నారు, అహంకారం అంటే పనిని వ్యక్తం చేసే వ్యవహారాన్ని అని అన్నాడనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పారు ఆయన, ఇంకా ఏమంటారు, ప్రపంచం ఎప్పుడు మారుకుంటూనే ఉంది, ప్రపంచం నీకేం సమస్య కాదు. ఎప్పుడు నీకు సమస్య కాదు, నీ దృష్టి మారినప్పుడు నీకేం ప్రపంచం ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఆత్మ వ్యవహారంలో ఉండి ప్రపంచ వ్యవహారం చేస్తున్నప్పుడు అది నేనేం ఇబ్బంది పెట్టదు. అట్లాగే ఏంటి ఇప్పుడు అవన్నీ అంటే ఏంటి, సముద్రంలో అలలు లాగానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సముద్రానికి కానీ జలానికి కానీ ఏమన్నా ఇబ్బంది ఉందా, అలాగే మనకైనా అంతే ఉంటుంది. ఇది ఒరిజినల్ సిద్ధాంతం. అంటే ఒరిజినల్ సిద్ధాంతం ఏంటి మరి, ఇదంతా ఎవరు, ఈ పని జరుపుతున్నదంతా ఎవరు, మళ్ళీ ఇక్కడ జీవుడు అనేవాడు జస్ట్ భావమేను. మళ్ళీ జీవత్వం తప్ప జీవత్వం అనేది భావం తప్ప ఇక్కడ జీవుడు లేడు, ఉన్నది మళ్ళీ ఆ ఆత్మేను. మళ్ళీ ఆలోచించేది జరిగేది అంతా కూడా ఇట్లానే, అంటే పరమాత్మతత్వం వల్లనే జరుగుతున్నది. కానీ జీవుడు ఏం చేస్తున్నాడంటే తన బుద్ధితోటి నాది అనుకుంటూ ఉన్నాడు. ఆ విషయం తీసేసి అంతా దృష్టి కనుక మార్చుకుంటే ఆ ప్రపంచమైనా లేకపోతే మన లోపలైనా ఉన్నదంతా ఒకటే. ఇది అద్వైత సిద్ధాంతం అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక మిగిలిన విషయాలు ఉన్నాయన్నారు కదా. ఆ మిగిలిన విషయాల్లో ఇంకేం డిస్కస్ చేశారు, చారువాక సిద్ధాంతాన్ని ఒక దాన్ని డిస్కస్ చేశాడు. దానికి ఏం చెప్తాడు అంటే, ఇప్పుడు ఈ చెప్పిన సిద్ధాంతం చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ క్యాజువల్గా చెప్పాల, వాళ్ళు కూడా ఉపనిషత్తుల్లో వాళ్ళు అర్థం చేసుకున్న పాయింట్ని ప్రాసెస్ చేశారు. ఇప్పుడు ఈ చారువాక సిద్ధాంతంలో ఏం చెప్తున్నాడు, చాంద్రోపనిషత్తుల్లో వచ్చినప్పుడు అసలు ఆత్మ అంటే ఏంటి అని 2 శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు అదేంటి
మనం నిద్ర లేచిన తర్వాత ఉన్నది ఆత్మనా, అది ఆత్మనా, ఇది ఇది కాదా అది కాదా అన్నప్పుడు అతనికి ఒక పాయింట్ అర్థమవుతుంది. అంటే ఏంటి, నిద్ర లేచిన తర్వాత అంటే ఏంటి, జాగృత అవస్థలో మన శరీరం పనిచేస్తూ ఉంటుంది, ఆహారం తీసుకుంటాము, అన్నమయ కోశం ఉంది, ఇదంతా ఉంది కాబట్టి అన్నమయ కోసమే ఆత్మ అని వాడు ఎక్కడో పొరపాటున విన్నాడనమాట. విని ఉపనిషత్తుల్లో కూడా అన్నమయ కోసమే ఆత్మ అని చెప్తున్నాడని వెళ్ళి అన్నమయ కోసమే ఆత్మ అని, ఇక అన్నమయ కోసం అంటే ఏంటి, మనం ఆహారం తీసుకోవటము, ఇదే సత్యం అనుకోవటము, తర్వాత పోయి యుద్ధాలు చేద్దాం అనుకోవటం, దాని మీద చేస్తాడనమాట. అది చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకో సిద్ధాంతం వాళ్ళలోనే మళ్ళీ ఇంకొక వింగ్ వాళ్ళు వచ్చి అన్నమయ ఆత్మ కాదు, ప్రాణమయం, ఇంద్రియాలు ఆత్మయ ఉంటుంది అని అంటారు. ఇంద్రియాలను మళ్ళీ అక్కడ ఇంకొక కథను సృష్టించుకొని వస్తారు. అదేంటి, ప్రశ్నోపనిషత్తులో అంటే ఏంటి, ఇంద్రియాల్లో నేను కళ్ళు చూడకపోతే ఏమవుతుంది, చెవులు వినకపోతే ఏమవుతుంది, అన్నీ నా వల్లే నడుస్తున్నాయి అని అనుకుంటే చివరికి ప్రాణం పైకి లేచి మీ మొహం, నేను కనుక ఆగిపోతే మీరేం పని చేయడానికి లేదు అంటే జస్ట్ ఏం లేదు, ఇంత ఒక కాన్సెప్ట్, ఒక ప్రిన్సిపల్ అంతే. అందుకని ప్రాణమే ముఖ్యము, నేనేనని చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు ఏమంటారు, ప్రాణం కూడా ఆత్మ కాదు, మళ్ళీ మనసు ఆత్మ అవుతుంది అని మళ్ళీ వాళ్ళు చెప్తారు. చివరికి ఏం చెప్తారు, శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, ఏదై అని చెప్తారు. తర్వాత మళ్ళీ బౌద్ధులు వస్తారు. బౌద్ధులు ఏమంటారు, బౌద్ధులు వచ్చి అంత శూన్యవాదము, ఇవేమీ లేదు, కేవలం ఒక విజ్ఞానమయ కోసం ఒక బుద్ధి మాత్రమే ఉన్నది తప్ప మిగిలినవన్నీ ఏమీ లేవని బౌద్ధులు అంటారు. తర్వాత యోగులు ఏమంటారు, యోగులు ఏమంటారంటే వాళ్ళది ఎంతసేపు ప్రాణమయ కోసం అంటే ఏంటి, భగవతత్వం అంతా హృదయంలోనే ఉంది, ప్రాణమయ ఆత్మని కూడా యోగులు అంటారు. ఇవన్నీ ఏం చెప్తాడు, చివరికి ఏం చెప్తాడు అంటే ఇవన్నీ ఏమీ కాదు, శూన్యవాదం కూడా 100% కరెక్ట్ కాదు, అంటే ఏదో ఒక ఆధారం అయితే ఉండాలి కదా, ఒక అనుష్ఠానం అయితే నిలబడటానికి ఒక అధిష్టానం ఉండాలి కదా. ఇప్పుడు ఈవెన్ గారడీవాడు సర్కస్ చేసిన భూమి మీద నిలబడటానికి ఒక కర్ర కావాలి కదా, దానికి ఒక సామెత కూడా ఉంది కదా, నేల విడిచి సాము అని. నేల విడిచి ఎలా సాము చేస్తారు, చేయలేరంటే ఏదో ఒక అధిష్టానం ఉండాలి. ఆ అధిష్టానం అనేది ఉంది, ఆ అధిష్టానమే జ్ఞానము, ఆ అధిష్టానమే ఆత్మ, ఆ అధిష్టానమే పరమాత్మతత్వము, అదే కూటస్థం. దాన్ని బేస్ చేసుకొని మిగిలినవన్నీ వచ్చున్నాయి, అది ఒక్కటి తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ శూన్యవాదం, ఈ బౌద్ధిజం ఇవన్నీ కరెక్ట్ కాదు అని ఆల్మోస్ట్ ఆల్ శంకరాచార్య గారు ఏం చేశారంటే బౌద్ధాన్ని మన భారతదేశంలో లేకుండా ఉండి వేరే దేశాలకు పంపించే విధంగా వాళ్ళతోటి తర్కం చేసి వాళ్ళని ఓడించి ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. మరి శరీరం లేదు, మనసు లేదు, ప్రాణం లేదు, జ్ఞానం లేదు అంటే మరి దీనికి ఆధారం ఏంటి, ఏదో ఒక సత్తు అంటే ఏదో ఒకటైతే ఉన్నది. ఆ ఉన్నది అనేది మనం ఎవరైనా డిస్క్రైబ్ చేయలేకపోవచ్చు, కాకపోతే ఈ ఉన్నది అనేది మన జ్ఞానానికి అయితే తెలుస్తుంది కదా. మనకు ఆలోచనలు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, జ్ఞానంలో నుంచే కదా వస్తుంది. మాట్లాడుతున్నాము, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాము, చేస్తున్నాము, ఎక్కడి నుంచి చేస్తున్నాము, యాక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, వీటన్నిటికీ బేస్ వచ్చి సత్ అది ఉన్నది, అది ఆత్మ. అంతే తప్ప ఈ శూన్యవాదం, ఈ బౌద్ధ మతాలు ఇవన్నీ కూడా కరెక్టేం కాదు, ఉన్నదంతా అద్వైతమేనని ఈ ఈ టాక్లో ఈరోజు మహానుభావుడు చెప్పడం జరిగింది. రేపు ఇంకొక టాక్లో మాట్లాడుకుందాం.